నమస్కారం, నా పేరు డాక్టర్ పాన్ సంధ్య, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ, సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఇది ప్రతి సంవత్సరం మేము సెలబ్రేట్ చేస్తాము. అయితే ఈ సంవత్సరం ఏంటంటే నా ఆరోగ్యం నా హక్కు, మై హెల్త్ మై రైట్ అనేది ఈ సంవత్సరం WHO థీమ్. సో దాని బేసిస్లో మేమందరం మా డిపార్ట్మెంట్లో ఉన్న స్టాఫ్, ఇంటర్న్స్ అందరం కలిసి వీ కేమ్ అప్ విత్ ద ఐడియా ఆఫ్ డూయింగ్ షాడో పప్పెట్ షో. అంటే అందరికీ ఐడియా ఉంటుంది తోలుబొమ్మలాట అంటే, ఆ తోలుబొమ్మలాట లాంటిదే లైక్ షాడో పప్పెట్ షో అనేది ఒక చిన్న కాన్సెప్ట్. మొత్తం కూడా అంతా మా డిపార్ట్మెంట్ ఇంటర్న్స్ అందరం కలిసి చేసాము. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్. థ్యాంక్ యూ. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో వివిధ జంతువులు చాలా సంతోషంగా జీవించసాగాయి. ఆ అడవిలో ఒక సింహం రాజుగా, కోతి మంత్రిగా కొనసాగుతూ ఉన్నాయి. ఆ అడవిలో అదే పదవి కోసం ఒక పులి మరియు జిత్తులమారి నక్క ప్రయత్నిస్తుంటాయి. ప్రణామాలు మహారాజు గారు. ఏం మంత్రి గారు, రాజ్యంలోని విశేషాలేంటి? మీ ఆధ్వర్యంలో సమస్యలు ఏముంటాయి మహారాజా? అడవి అంతా చాలా ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నది. ఏమే గుంటనక్క, ఈ అడవికి నిజమైన రాజుగారికి నమస్కారం. అడవి ఇంత ప్రశాంతంగా ఉంటే నా రాజ్యకాంక్ష తీరేదెప్పుడు? ప్రస్తుతానికి అలా అనిపిస్తుంది అంతే ప్రభు. నీ నక్క జిత్తులతో ఎప్పటికైనా నన్ను రాజుని చేస్తాను అని నాకిచ్చిన మాట మర్చిపోయావా? ముమ్మాటికి మర్చిపోలేదు ప్రభు. మిమ్మల్ని రాజుని చేసే ఉపాయంతోనే వచ్చాను. బడా, ఏమది? త్వరగా చెప్పు. మనము ఆ సింహాన్ని బలంతో ఎదిరించి గెలవడం అసంభవం అన్నది మనం అంగీకరించాల్సిన సత్యం. కనుక ఆ సింహపు బలాన్ని దొంగదెబ్బ తీయాల్సిందే. ఆ సింహం చాలా ఆరోగ్యకరమైనది, శక్తివంతమైనది. మరి ఎలా? అవును ప్రభు, ఆ సింహం యొక్క బలానికి మూలం ఆరోగ్యకరమైన ఆహారం మరియు జీవనశైలి. కనుక అక్కడే దెబ్బ కొట్టవలే. అవునా? ఆ ఉపాయం ఏదో త్వరగా చెప్పు. ఈ అడవిని పాలించాలని నాకు కుతూహలంగా ఉన్నది. ఈ సింహం యొక్క ఆరోగ్యం చెడగొట్టడానికి, అనారోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేయడానికి పట్టణం నుంచి కొన్ని ఆహార పదార్థాలను తీసుకువచ్చాను. నా నక్క జిత్తులను ఉపయోగించి వీటిని సింహానికి మరియు అడవిలోని జంతువులన్నిటికీ అలవాటు చేద్దాం. ఏమిటే జిత్తులు మారినక్క, ఎలా వచ్చావు? ఈసారి ఏమి పథకంతో వచ్చావు? భలేవారే మహారాజా, మీలానే నేను కూడా ఈ రాజ్య శ్రేయస్సు కోసం పాటుపడదామని వచ్చాను. అవునా? ఈ రాజ్యం కోసం ఏం చేద్దాం అనుకుంటున్నావేంటి? మన రాజ్యంలోని ఉన్న జంతువులన్నిటికీ రుచికరమైన ఆహారాన్ని అందించుటకు బాధ్యతగా పెట్టుకున్నాను నేను. పట్టణం నుండి కొన్ని ఆహార పదార్థాలను తెచ్చాను. వాటిని రుచి చూసి చెప్పండి. భలే అద్భుతంగా, రుచికరంగా ఉన్నాయి. ఈ శీతల పానీయాలు, ఈ చిత్ర విచిత్రమైన తినుబండారాలు భలే నాలుకకు బహురంజితముగా ఉన్నాయి. ప్రభు, నాకెందుకు అనుమానంగా ఉన్నది. ఈ ఆరోగ్య పదార్థాల ప్రభావం మీ ఆరోగ్యం మీద పడుతుందని నా అనుమానం. కూటి కోసం కష్టపడుతున్న మన రాజ్య జంతువులకు రుచికరమైన ఆహారం అందించుట కూడా మన కర్తవ్యమే కదా. ప్రతి విషయమును సందేహించుట తగదు మంత్రివర్య. సరే ప్రభు, మీరు జాగ్రత్త వహించండి. నాకు పక్క రాజ్యంలో పని ఉంది. ఆ పని ముగించుకొని వచ్చేదను. సెలవు ఇప్పించండి. సరే, దయచేయండి. ఈ విధంగా రాజ్యంలో అన్ని జంతువులు మరియు రాజు అయిన సింహం అనారోగ్యకరమైన ఆహార శైలికి, జీవన విధానానికి అలవాటు పడడం వల్ల ఊబకాయం, రక్తపోటు మొదలగు వ్యాధులకు గురి అవుతాయి. కానీ ఇవి తినకుండా జాగ్రత్త పడిన పులి మరియు నక్క మాత్రం ఆరోగ్యంగా ఉన్నాయి. 6 నెలల తర్వాత ఏయ్ సింహం, నీకు నీవే రాజని
విర్రవీగుతున్నావు కదా, నాతో తలపడి నన్ను జయించు. అప్పుడు నీవు ఈ అడవికి నిజమైన రాజు అని అంగీకరిస్తాను. నీకెంత ధైర్యం ఉంటే అడవిపై నా అధికారాన్ని ప్రశ్నిస్తావు? నీ సవాల్కి నేను సిద్ధమే, రా తలపడు. ఆపండి. ఈ యుద్ధము సమయుజ్జల మధ్య జరిగినది కాదు, కనుక ఇది ధర్మమైన యుద్ధముగా పరిగణించలేము. మహామంత్రి, అత్యంత శక్తివంతమైన మమ్ములను ఓటమి అంచుల వరకు తీసుకెళ్లడానికి ఆ పులికి ఈ శక్తి ఎలా వచ్చి ఉంటుంది? మీ మంత్రిగా కఠినమైన విషయమైనప్పటికీ మీకు నిజాన్ని చెప్పడం నా ధర్మం. మీ ఓటమికి కారణం స్వయంగా మీరు చేసుకున్న అపరాధమే, అనారోగ్యకరమైన ఆహారం మరియు జీవనశైలి అవలంబించుట మాత్రమే. మీరే కాదు, ఇటువంటి ఆరోగ్య సమస్యలతో మన రాజ్యంలో జంతువులు బాధపడడం నేను కల్లారా చూశాను. దానికి కారణం ఆ జిత్తుల మారి నక్క ప్రవేశపెట్టిన ఆహారం మరియు వారు అవలంబించిన జీవనశైలి. ఇందువల్ల రాజ్యంలో జంతువులు రక్తపోటు, చక్కెర వ్యాధి, ఉబ్బసం, ఊబకాయం మొదలైన సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ఆపద నుండి పరిష్కారం ఏమైనా ఉన్నదా? ముందుగా మీరు ఆ పులితో యుద్ధం గెలిచి ఈ రాజ్యంపై మీ అధికారాన్ని తిరిగి సంపాదించుకోవడం మీ ముఖ్య కర్తవ్యం. అందుకోసం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను, వ్యాయామం, జీవనశైలి మొదలైనవి అవలంబించండి. మీకు నేను పూర్తిగా సహాయం చేస్తాను. కోతి ఇచ్చిన సలహాలను సక్రమంగా పాటించిన సింహం పూర్తి ఆరోగ్యంతో పులి మీద యుద్ధాన్ని గెలిచింది. చాలా ఆనందంగా ఉంది మంత్రి. నీవు ఇచ్చిన సలహాలతో ఆరోగ్యవంతమైన నేను ఆ పులిని జయించగలిగాను. ఈ ఆనంద సమయంలో మీకు ఏమి కావాలో కోరుకోండి. ధన్యవాదాలు ప్రభు. ఈ యుద్ధము మీకు మరియు పులికి మధ్య జరిగిన యుద్ధము మాత్రమే కాదు, అనారోగ్యానికి ఆరోగ్యానికి మధ్య జరిగిన యుద్ధానికి ప్రతీక. ఈ యుద్ధమును మీరు జయించినట్లే మన రాజ్యంలోని జంతువులు కూడా జయించడానికి తగిన నిర్ణయములు తీసుకోవాలని నా మనవి. బలా మంత్రి, మన అడవిలో ప్రతి జంతువు ఆరోగ్యంగా ఉండిన ఎడల అడవి ఆరోగ్యంగా ఉండును కదా. నా ఆరోగ్యం నా ప్రాథమిక హక్కు ఎలాగవుతుందో అలాగే ఈ అడవిలో ప్రతి ప్రాణికి తన ఆరోగ్యం ప్రాథమిక హక్కు. కావున ప్రతి జంతువు ఆరోగ్యం శ్రేయస్సు కొరకు ఒక సమగ్ర ఆరోగ్యం చట్టమును ప్రవేశపెడుతున్నాం. ఈ చట్టం ప్రకారం ప్రతి జంతువుకు ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల పట్ల అవగాహన, ఉచిత మరియు నాణ్యమైన వైద్య సదుపాయమైన త్రాగునీరు మరియు పోషకాలతో కూడిన ఆహారం, నాణ్యమైన వసతి సదుపాయాలను వ్యాయామం చేయాలని పక్షపాతం లేకుండా అన్ని ప్రాణులకు అందిస్తాను అని ప్రమాణం చేస్తున్నాను. జై హో మహారాజా, జై హో. ఈ కథలో సింహంలాగే మనం కూడా అనారోగ్యమైన ఆహారం మాని ఆరోగ్యమైన జీవనశైలిని పాటించాలి. దీనికోసం కొన్ని సూచనలు: రోజు కనీసం 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి మరియు కనీసం 2 లీటర్ల నీరు తాగాలి. ఎందుకంటే మన ఆరోగ్యం మన హక్కు. కలిసి చెప్పండి, మన ఆరోగ్యం మన హక్కు.